ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకంతోనే వస్తాం కదండి. అయితే చాలా మంది అపనమ్మకం కలిగి ఉంటాడు. దేవుడు ఇస్తాడా, దేవుడు చేస్తాడా, అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి కొన్ని సంశయాలు వారి యొక్క హృదయాల్లో కలిగి ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయంలో ఆ యొక్క 6వ వచనం పై వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అని కూడా దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఒక వచనంలో నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిని నమ్మిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ఆయన ఫలము దయచేసేటువంటి వాడు, మనకు ఇచ్చేటువంటి వాడు అన్నటువంటి ఒక నమ్మకం కలిగి మనము ముందుకు కొనసాగించబడాలి. విశ్వాసం లేకోకుండా మనం ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా సఫలము కానేరవు అండి. అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం గురించినటువంటి మాట చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుని యందు విశ్వాసం నువ్వు చూపిస్తా ఉంటున్నా? అంటే దేవుడు ఏ పరిస్థితికైనా చాలినటువంటి దేవుడు. ప్రతి సందర్భంలో కూడా నాకు లేట్ అయినప్పటికీ కూడా, ఆలస్యం అయినప్పటికీ కూడా అద్భుతాన్ని నా జీవితంలో దేవుడు కొనసాగించేటువంటి వాడు, లేకపోతే అద్భుత కార్యాన్ని నా జీవితంలో దేవుడు చేయటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావా లేదా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసము కలిగి ఉంటే, నిజంగా విశ్వాసాన్ని బైబిల్ గ్రంథంలో దేంతో పోల్చడం జరిగింది అంటే ఆవగింజతో పోల్చడం జరిగింది. నీవు ఆవగింజంత విశ్వాసం నీవు కలిగి ఉంటే, ఇక్కడ ఉంటున్నటువంటి కొండకు ఆజ్ఞాపించినట్లయితే ఆ కొండ ప్రక్కకి జరుగుతుందంట. ఎంత అసాధ్యమైనటువంటి కార్యమైనప్పటికీ కూడా విశ్వాసం నీవు కలిగి ఉంటే, అంటే ఆవగింజను ఎందుకు అక్కడ పోల్చడం జరిగింది అంటే అది పరిపక్వతకి సాదృశ్యం, సంపూర్ణతకి సాదృశ్యం. అంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం నీవు కలిగి ఉంటే ఎంతటి అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా దేవుడు నీ ద్వారా, నీ జీవితంలో దేవుడు సాధ్యపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీకు ఎన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కలిగిన, ఎన్ని ప్రతికూలత విషయాలు నువ్వు చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా నువ్వు జడియక, భయపడక, ఎన్ని అలజడులు, ఎన్ని తుఫానులు, పెనుగాలులు నీ పైన విసిరినా, ఎన్ని వచ్చినా కూడా వాటికి వేటికి కూడా నువ్వు జడియక, ధైర్యము కలిగి నువ్వు ఆవగించంత విశ్వాసంను, నువ్వు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంను నువ్వు కలిగగలిగినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటల వైపును విశ్వాసం ఉంచు. ఏవైతే నీ జీవితంలో ఆగిపోయి ఉంటున్నాయో, ఏవైతే నువ్వు పనిని స్టార్ట్ చేసి వాటిని మధ్యలోనే ఆపేసి ఉన్నావో, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి నువ్వు పనిని ప్రారంభించు. దేవుడు తప్పక కొనసాగించనై ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యములను దయచేయండి, బలముని, శక్తిని దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమృద్ధి చేత ప్రతి ఒక్కలను కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఏ గుడ్ డే.